నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏపీ, తెలంగాణ 750 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాణా వెల్లడి. అల్లు అర్జున్ అరెస్టుకు కారణం ఆ ఒక్క తప్పే, అక్కడే బుక్ అయ్యారు. రాజ్యసభ సభ్యులుగా కూటమి అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక. 57 ఏళ్ల తరువాత హైదరాబాద్లో సంతోష్ ట్రోఫీ. తెలుగు రాష్ట్రాల్లో 750 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు పనిచేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాణా తెలిపారు. 2 రాష్ట్రాలకు 893 మందిని కేటాయించగా ప్రస్తుతం 750 మంది విధులు నిర్వర్తిస్తున్నట్లు లోక్సభలో చెప్పారు. తెలంగాణలో మొత్తం 357 మంది అధికారులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వీరిలో ఐఏఎస్లు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 15 మంది, పదోన్నతి పొందిన వారు 23 మంది ఉన్నారని పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఈ కేసులో కీలక అంశాలుగా ఉన్నాయి. డిసెంబర్ 4న ఆయన సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదన్నారు రేవంత్. కానీ థియేటర్ దగ్గర కారు టాప్ నుంచి పైకి లేచి ఫ్యాన్స్కు నమస్కారం పెట్టి అభివాదం చేసి హడావుడి చేయడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. థియేటర్కు కారులో రావడం తప్పు కాదు, కానీ కారు టాప్ నుంచి లేచి అభిమానులకు అభివాదం చేయటం చట్ట విరుద్ధమని అనలిస్టులు అంటున్నారు. అలా చేయడానికి బన్నీ ముందుగా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోలేదని సమాచారం. పర్మిషన్ లేకుండా ఇలా చేసేందుకు చట్టం అనుమతించదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అల్లు అర్జున్ ఇలా చేయటం వల్లే అభిమానులు థియేటర్ దగ్గర భారీ సంఖ్యలో గుమికూడటం, బన్నీ దగ్గరకు వాళ్ళు ఒక్కసారిగా వచ్చేందుకు ప్రయత్నించడం, అదే టైంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఫ్యాన్స్ను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేయడానికి కారణమైందనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ 3 స్థానాలకు ఈ ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎంపీలుగా ఎన్నికైన ఆ ముగ్గురు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వనితా రాణి నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకున్నారు. ఫుట్బాల్ గేమ్స్కు సంబంధించి నిర్వహించే సంతోష్ ట్రోఫీకి హైదరాబాద్ 57 ఏళ్ల తరువాత వేదిక కానుంది. నేటి నుంచి ఈ నెల 31 వరకు ఈ గేమ్స్ జరగనున్నాయి. ఈ ట్రోఫీలో 12 జట్లు 2 గ్రూపులుగా మొత్తం 37 మ్యాచ్లను ఆడనున్నాయి. చివరిసారిగా 1966లో హైదరాబాద్ ఈ ట్రోఫీకి వేదిక అయింది. ఇప్పటి వరకు హైదరాబాద్ 3 టైటిళ్లను కైవసం చేసుకుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.